పోచంపల్లి మండలంలో 6.58 కోట్ల నిధులతో NH65 నుండి జూలూరు మయా దేశ్ముఖి పిలాయిపల్లి రోడ్డు పిలాయిపల్లి నుండి జూలూరు మయా పెద్దగూడెం ఆర్బీ రోడ్డును ప్రారంభం చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జూలూరు నుంచి ఫిలాయిపల్లి వరకు బీటీ రోడ్డు లేక 26 సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బంది పడితే వేయని రోడ్డు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నాడు ప్రతిపక్ష నేతగా ఎన్నోసార్లు ధర్నాలు చేసి అప్పటి ప్రభుత్వం పట్టించుకోక ఏ రోడ్డు కోసం కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధర్నా చేశారో అదే రోడ్డు ఒక శాసనసభ్యుడిగా ప్రారంభించడం గొప్ప విషయం అని ప్రజలు హర్షిస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో కుళ్లిన కూరగాయలు, రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏపీఓ శ్రీపూజ కుళ్లిపోయిన కూరగాయలు, నాసి రకం వంట సరుకులు, పాడైన ఆహారం చూసి విస్తుపోయిన పీఓ మీ ఇంటికి ఇలా కుళ్లినవే తీసుకెళ్తారా, మీ పిల్లలకు ఇవే పెడతారా అని నిలదీత. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా 41 మంది విద్యార్థినులకు అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన పీఓ ఆసుపత్రి పరిసరాలు సైతం అధ్వానం, డ్రైనేజీ కంపు, దోమలు. సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గులరాజు. సార్లు ధర్నాలు చేసినాం, నేను కూడా వచ్చి ధర్నాలలో కూర్చున్నాం. రోడ్డు మీద నాట్లు కూడా పెట్టినాం. ఎందుకంటే ఇది ఇంత అధ్వానంగా ఉన్నది ఇది అని చెప్పి వానలు పడి బురద అయితే నాట్లు కూడా పెట్టిన పరిస్థితి. అయినా కూడా నాటి ప్రభుత్వం, నాటి పాలకులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కనీసం చెల్లించలే, కనీసం దాని మీద స్పందించలే. 12 ఏళ్ళ నుంచి కానీ రోడ్డు ఈరోజు అయ్యింది. దానికి మనం ఇప్పుడే శంకుస్థాపన కూడా చేసుకున్నాం, దానికి ఓపెన్ చేసుకున్నాము, ఆ రోడ్డును ప్రారంభించుకున్నాం. నిజంగా దానికి చాలా సంతోషం. అట్లనే ఇదే కాకుండా ఇక్కడికి వెళ్ళి పెద్దగూడెం జూలూరు రోడ్డు కూడా, దాన్ని కూడా 5 కిలోమీటర్లు 5 కోట్ల రూపాయలతోటి అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి కూడా ఇప్పుడే వచ్చిండు. బిల్లులు ఇచ్చినా ఇయ్యకున్నా మాట ఇచ్చినాం, మేమున్నాం, పైసలు ఇప్పిస్తాం, మీరు చేయండి అని చెప్పినాం. ఆ కాంట్రాక్టర్ చేసిండు. ఇప్పుడు పిలాయిపల్లి నుంచి దేశ్ముఖ్ పిలాయిపల్లి రోడ్డు కూడా పైసలు ఇంకా రాలే ఆయనకు ఒకటే ఏం చేసినామంటే, ఆయన ఎస్టిమేషన్ 4 కోట్లు, పాత ఎస్టిమేషన్, పని చేయడం కష్టం, సరిపో పైసలు. ఎస్టిమేషన్ పెంచి సార్ నాకు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం కావాలంటే దాన్ని 6.5 కోట్లకు చేస్తే ఈరోజు ఆ కాంట్రాక్టర్ మనం మాట ఇచ్చి చేపించినాం కాబట్టి మనం మాట నిలబెట్టుకున్నాం. ఆ కాంట్రాక్టర్ మన మాట ప్రకారం ఆయన మాట నిలబెట్టుకుని ఆ రోడ్ చేసాం. అరవింద్ రెడ్డికి చెప్పినాము, పైసలు ఇప్పిస్తామన్నాం, ఎస్టిమేషన్ పెంచినాం. మొన్న 2 కోట్ల రూపాయలు బట్టి విక్రమార్క గారి ద్వారా 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం కాబట్టి కాంట్రాక్టర్లు ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళకి పైసలు ఇచ్చినోడు లేడు, మాట్లాడినోడు లేడు. ఈరోజు మాట్లాడుతున్నాం, నమ్మకం ఇస్తున్నాం, ధైర్యం ఇస్తున్నాం. ఈ రోడ్లు అయినాయి. దాదాపు 12 కిలోమీటర్ల రోడ్డు, ఇది 6.5, ఇది 5.5, 12 కిలోమీటర్ల రోడ్లు. అంటే ప్రధానమైన రోడ్డు పోచంపల్లికి వచ్చేది బాడసింగారంకి వెళ్ళి పోయే రోడ్డు. మరి ఇది మేజర్ రోడ్. ఇది ఈ రోడ్ను మనం చేసుకోగలిగినామంటే ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోడే కాదు, అక్కడ ఆ ప్రాంతంలో రేవన్పల్లి, ముక్తాపూర్, గోస్కొండ, పెదరావులపల్లి నుంచి బట్టుగూడెం వరకు రోడ్డు కూడా హెచ్ఎండి నిధుల ద్వారా తీసుకొచ్చి ఆ రోడ్డు కూడా తొందరగా స్టార్ట్ చేస్తాం. ఆ రోడ్డు కూడా వాడు పట్టించుకున్నోడు లేడు. అంతకుముందు కాంట్రాక్టర్ పట్టించి చేయలే. ఎందుకు చేయలే? ఓ నమ్మకం కల్పించే నాయకత్వం కావాలి, పైసలు ఇప్పించే నాయకత్వం కావాలి. ఆ రోజు కూడా మాట్లాడినోడు, చేసినోడు లేడు. ఈరోజు R&Bలో ఉంటే సరే పైసలు వెనక ముందు అయ్యేటట్టున్నాయి అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మరి హెచ్ఎండి నిధుల ద్వారా తీసుకొచ్చి ఆ రోడ్డు త్వరలో దాన్ని శంకుస్థాపన చేస్తాం. దానికి శంకుస్థాపన చేసి ఆ రోడ్ కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నాం. అది 7.5 కిలోమీటర్లు ఉంటుంది. అట్లనే ఇంద్రియాల రోడ్, శివారెడ్డిగూడెం రోడ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. ఎక్కడ రోడ్లు అవకతవకలు ఉంటే ఆ రోడ్లు కంప్లీట్ చేస్తాం. జూలూరు బ్రిడ్జ్ కూడా R&Bలో ఉంటే మరి అక్కడ 12-15 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళకేలా జూలూరు బ్రిడ్జ్ అవుతలేదు. మూసి పొగిపోతే వానలు పడితే రాకపోకలు బంద్ అవుతున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం. R&B కింద అది క్యాన్సిల్ చేసి హెచ్ఎండి నిధులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ తొందరగా చేయించుకుంటాం. అంటే ఒకసారి నిధులు వచ్చినాయంటే 1.5 ఇయర్లో అయిపోతుంది. సో జూలూరు బ్రిడ్జ్ చేసుకుందాం, ఇక్కడ షేరీల రోడ్ చేసుకుందాం. సో ఈ విధంగా మేము ప్రతి పని మీద ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, మంత్రులు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా మీ ఆశలు, ఆలోచన తగ్గట్టు ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. మీ తరఫున మేము మాట్లాడుతున్నాం, ఈ పనులన్నీ అవుతున్నాయి. సాగునీరు కాలువలైనా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలు, మన పిలాయిపల్లి కాలువకు 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ కాలువ చేపిస్తున్నాం.
కాలువ వెడల్పు అవుతుంది. అంతకుముందు 2 మీటర్లు ఉన్న కాలువ ఈరోజు 7 మీటర్లు చేసి ఇక్కడ మన పోచంపల్లి మీదుగా ఇటు చౌటుపల్లి మీదకి వెళ్ళి అటు చిట్టాల వరకు పోయే ఈ కాలువ కాపర్తి వరకు పోతుంది. ఇది ఎక్కడి వరకు పోతుంది? కాపర్తి వరకు పోయే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3 కాలువల ద్వారా 485 కోట్లు మూసి మురికి నీళ్లకు ఏ ప్రభుత్వం ఇంతవరకు పైసలు ఇవ్వలే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఉత్తమ్ సార్, వీళ్ళు మనకు ఇరిగేషన్ శాఖ మంత్రులు మనకు నిధులు కేటాయించారు. పదే అడిగాం, వెంబడి పడ్డం, నిధులు తీసుకొచ్చినాం. ఈరోజు కాలువలు అవుతున్నాయి. ఈరోజు క్రాప్ హాలిడే పెడదాం అనుకున్నాం కానీ రైతులు నష్టపోతారు. ఎండాకాలంలో పని చేద్దాం, వానాకాలం ఇప్పుడు వద్దు అని చెప్పి వానాకాలం పంట అయింది. వేసవికి కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి ఒక పంట ఎందుకు నష్టపోవాలని చెప్పి ఈసారి మాత్రం క్రాప్ హాలిడే లేకుండా, ముందన్నా క్రాప్ హాలిడే చేద్దామని, కానీ ఇప్పుడు క్రాప్ హాలిడే లేకుండా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేద్దాం. ఎండాకాలం నుంచి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పని కింది బాగానే చేసుకుందాం. అక్కడ మన ముగ్దుంపల్లికి వెళ్ళి బునియాద్ గాని కాలువ ఆ కింది పక్క చేద్దాం. ఇక్కడ కూడా మన పిలాయిపల్లి కాలువ కూడా అటు దోతిగూడ మా ప్రాంతం నుంచి కనుముక్కల నుంచి కింది ప్రాంతానికి చేద్దాం. మన ప్రాంతం 3 నెలలు ఎండాకాలంలో సరిపోతుందనే ఆలోచన కాంట్రాక్టర్లతో మాట్లాడడం, ఇంజనీర్లతో మాట్లాడడం, మన భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పినాం. సో ఈ విధంగా ప్రతి దాని మీద ఆలోచన చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాము. సరే, మన విషయానికి వస్తే పిలాయిపల్లి గ్రామానికి సంబంధించి మనకు 1,20,00,000 రూపాయలు పెట్టినము. 1,27.5 అంటే దాదాపు జూలూరు తర్వాత ఈ గ్రామానికి ఎక్కువ నిధులు పెట్టినాం. 65 లక్షల రూపాయలు హెచ్ఎండి నిధులు పెట్టినాం. 25 లక్షల రూపాయలు ఎస్సీ సప్లాన్ పెట్టినాం. ఈ గౌడ సంఘానికి 17.5 లక్షలు పెట్టినాం. ఎస్సీ అంటే 17 లక్షలు, ముందు 7 లక్షలు అవసరం సరిపోతాయి అన్నారు, పెట్టినాం 7.5. మళ్ళీ సరిపోతే 10 లక్షలు పెట్టినాం. ఇప్పుడే పోయి చూసి వచ్చినాం. ఎస్సీ బిల్డింగ్ అక్కడ అంతకుముందు 5 పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా 5 పడతాయంటే 5 పెట్టినాం. సో ఈ 2 బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళీ 2 నెలల్లో ఈ 2 బిల్డింగ్లు కూడా ఓపెన్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. దేంట్లో వెనక్కి పోతలేం. ఇది 6వ వార్డులో కూడా రోడ్ అవుతుంది. ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు అవుతున్నాయి. సరే, ఏ విధంగా ఎప్పుడన్నా 1 కోటి రూపాయలు వచ్చినాయా ఈ ఊరికి? 50 లక్షలు వచ్చినాయా? 30 లక్షలు వచ్చినాయా? ఈరోజు 1,27,00,000 రూపాయలు వచ్చినట్టు ఇది చిన్న విషయం కాదు. ఆ రోజు ఏం చేసిర్రంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకుపోయారు. కాళేశ్వరమో లేకపోతే ఇంకేదో ప్రాజెక్టులను పెట్టిర్రు. ఆ ప్రాజెక్టులు కూలినాయి. 1,00,000 కోట్ల అప్పులైనాయి, లక్షల కోట్ల అప్పులైనాయి. మన నెత్తులలో అప్పులు మోపిర్రు. ఈరోజు పనులు చేద్దామంటే ప్రభుత్వం దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బు లేని పరిస్థితి. అంతకుముందున్న ప్రభుత్వం చేస్తే ఈ అప్పులు ఉండి కూడా, ఇన్ని పంచాయతీలు ఉంటే కూడా ఇవన్నీ కూడా నెట్టుకొస్తూ మీకు సంబంధించిన రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీకు సంబంధించిన సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఇస్తారు సన్నబియ్యం? ఓన్లీ తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నాం. 13,000 కోట్లు పెట్టి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులు 10-12 ఏళ్ళు ఇవ్వలే. ఎందుకు వేయలే? నాటి కేసీఆర్ ఎందుకు వేయలే రేషన్ కార్డులు? బాబా, రేషన్ కార్డులు ఎందుకు వేయలే? ఆ రోజు రేషన్ కార్డులు ఇవ్వచ్చుగా పేదవానికి. మీరు ఒకటి రేషన్ కార్డులు 10-12 ఏళ్ళు ఇవ్వలే. ఈరోజు మనం రాగానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 45 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం. అంటే ఇవన్నీ పండుగ వాతావరణంలో గ్రామాలలో జరుగుతుంటే ఇక వాళ్ళని పిచ్చి మాటలు ఇంకా అట్లనే మాట్లాడుతారు. వాళ్ళకి శాతగాలే ఈరోజు చేస్టోన్ మీద మరి అబండాలు మోపుతారు తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇవన్నీ మీరు గ్రహించాలి. మీరందరికి కూడా మరి ఒకటే వినపం, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరి ఈరోజు మాకు సమయం కూడా తక్కువ ఉంది, లేకపోతే ఊరంతా తిరిగేటోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జూలూరు పోవాలి సతీష్ను, అక్కడ పోయి ఆడ ఫౌండేషన్ వేసుకోవాలి. జూలూరు దగ్గర పెద్దగూడెం, ఎన్నుగూడెం మల్లేశ్వరుడు అక్కడ అది ఓపెన్ చేయాలి జూలూరు దగ్గర. ఓకే, అది చేసుకొని ఆడ పడిపూ జోడు అవుతుంది. పిల్ల చూసుకొని అందశ్రీ తెలంగాణ తెలంగాణ గేయం ఏదైతుందో జయ జయ హే తెలంగాణ రచించిన అందశ్రీ గారు మరి 10 రోజుల కింద మరణిస్తే 9 రోజులైంది. ముఖ్యమంత్రి స్వయాన పోయి పాడే కూడా పోసాడు. అట్లా మరి ఆ రోజు ఇంట్లో పిండి ఉంది కాబట్టి నేను పోలేకపోయినా ఈరోజు ఆ దినాల కార్యక్రమం సంతాపం ఉంది. అంక్షాపూర్లో నేను 1:30 వరకు పోవాలి. అది కూడా ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈరోజు మనకు ఒక గేయాన్ని, ఆ గేయం పాడుతుంటే నిజంగా చాలా సంతోషంగా, అంటే అది ఒక రుమాలు ఏమంటారు, రుమాలు నిక్కబొడిచినట్టు ఉంటుంది ఆ పాట వింటుంటే.